హాయ్ అండి. అయితే మనం రోజు న్యూస్ పేపర్లలో న్యూస్‌లో మార్నింగ్ లేవగానే చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయిన విషయం ఏందంటే, గుడ్లవల్లూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఒక అమ్మాయిలు బాత్రూమ్‌లలో స్నానం చేసే వీడియోలని హిడెన్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసి, తన లవర్ సహాయంతో బాయ్స్ హాస్టల్‌లో అమ్ముకుంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ఆడపిల్ల తన తల్లి ముందు బట్టలు మార్చుకోవడానికి మస్తు షై ఫీల్ అయితది. అట్లాంటిది అంతమంది అమ్మాయిల పరువుకు సంబంధించిన విషయం ఇది. ఎందుకు ఇంకా ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదనేది నా క్వెషన్. నేనేమంటున్నా అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా వీరాభిమానిని. సార్ ఎందుకు బయటకొచ్చి మాట్లాడలేకపోతున్నాడు అనేది నా క్వెషన్. అయితే సార్ అధికారంలో లేనన్ని రోజులు ఆడపిల్లల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళు బాగుండాలనేసి చాలా మంచిగా నిర్ణయం తీసేసుకొని బయట ఎక్కడ కష్టం వచ్చిన ఆడపిల్లలకు అక్కడ నిలబడ్డాడు. అధికారంలోకి వచ్చినాక కూడా అట్లనే ఉంటాడనే కదా అందరూ అనుకొని ఓట్లేసి గెలిపించిళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు సార్ బయటకు రావడం లేదు? ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇది నిజమా కాదా? దీని వెనుక ఎవరున్నారు? ఆ అమ్మాయికి రాజకీయ బలం ఉంది అని కొంతమంది అంటున్నారు. మరి అది నిజమా కాదా? ఎంత రాజకీయ బలం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి కదా అట్లీస్ట్. సార్ నేను ఈ వీడియో మీదకి వస్తుందో రాదో సెకండరీ, కానీ కనీసం రెస్పాండ్ అవ్వండి అట్లీస్ట్. ఎందుకంటే ఇది ఎంతమంది ఆడపిల్లలకు సంబంధించిన విషయం, ఒక్కరు ఇద్దరు కాదు కొన్ని వందల మందికి సంబంధించిన విషయం ఇది. దయచేసి పట్టించుకోండి. ఈ విషయం మీద కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా రిపోర్ట్ అయితే ఇవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక అమ్మాయిల వల్లే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదు.